ఏపీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఈసీ సర్వం సన్నద్ధం చేసింది. 4వ దశలో భాగంగా 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ నిర్వహించనుంది. 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 46,389 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఈ నెల 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. 25 పార్లమెంటు నియోజకవర్గాలు 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుష ఓటర్లు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించే టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల ఈవీఎంలను కూడా ఈసీ అందుబాటులో ఉంచింది. The only concession of political advertisement is with print media. అంటే ప్రింట్ మీడియా ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే యు ఆర్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఆల్సో. సో ఇఫ్ యువర్ పబ్లిషింగ్ హౌస్ వాంట్స్ టు ప్రింట్ అన్ అడ్వర్టైజ్మెంట్ దే క్యాన్ డూ ఇట్. బట్ దెన్ అగైన్ దే హ్యావ్ టు టేక్ స్టేట్ వైడ్ ఉంటే ఇక్కడ మనకు నా ఆఫీస్ నుంచి సిఇఓ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డిస్ట్రిక్ట్ పబ్లికేషన్ సంబంధించి ఉంటే డిస్ట్రిక్ట్ డిఈ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు, వీల్ చైర్లను కూడా సిద్ధం చేస్తుంది. పోలింగ్ కేంద్రాల విధుల కోసం 3,30,000 మంది సిబ్బంది, 1.14 లక్షల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. దీనికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, బిఎల్ఓలు, 46,165 మంది విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్లు ఈసీ వెల్లడించింది. 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 నుంచి ఈవినింగ్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 hours పోలింగ్. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ పోలీసు వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను కూడా ఈసీ నియమించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమండ్రిలో 12 మంది పోటీలో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మంది బరిలో ఉన్నారు.
అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు.